మేము వచ్చేసి ఈ కార్యక్రమంలో గత 7 ఇయర్స్ నుంచి ఇక్కడ పాల్గొంటున్నాము. అమ్మవారికి బోనం నైవేద్యాన్ని సమర్పించేది నిజాం ప్రభుత్వం నుంచి వస్తున్న ఆచారం. అమ్మవారికి మనం బోనంలో నైవేద్యం వండుకొని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మొదటి బోనం గోల్కొండలో ఫస్ట్ తీస్తారు. తర్వాత బోనాలు తీసి హైదరాబాద్లో చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారు. సో ఇవాళ జరుగుతుంది ఎన్నో సంవత్సరం బోనము అంటే 2013లో స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఎన్నో సంవత్సరంకి 12th ఇయర్ అనుకోవచ్చా? అవునవును, గత 10 ఇయర్స్ అబోవ్ అవుతుంది. 10 ఇయర్స్ కన్నా ముందు నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అంటే 10 ఇయర్స్ నుంచి మీరే చేస్తున్నారు, మీ బృందమే చేస్తున్నారు? లేదు లేదు, అంతా మా వాళ్ళే వస్తారు. అంతకుముందు మా గురువు చేసేది ఒగ్గు రవి అని. ఈసారి ఆపర్చునిటీ మాకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ నుంచి మేము రావడం జరిగింది. మాది వచ్చేసి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం, విలేజ్ వచ్చేసి ఆత్మకూరు, దీకొండ ఒగ్గు పర్వతాల కళా బృందం. నా పేరు ఒగ్గు రాజశేఖర్. అమ్మవారు లోకమాత లోకైకమాత భక్త సింతామణి ప్రవర అంబ శాంభవి దేవి ముగ్గురమ్మ ముగ్గురు మూర్తుల వెళ్ళ మూలగుడమ్మ లోకమాత గనక దేవి అమ్మవారు గనక ఆదిశక్తి రేణుక పరమ జ్యోతి గనక అమ్మవారు రేణుక తల్లి గనక ఏమన్నా ఉన్నది ధర్మకాలం లోపల. మేము చిన్నప్పటి నుంచి వృత్తి నమ్ముకొని ఉన్నాము. మేము కళాకారులం, చిందు కళాకారులం. అందులో పొందిన వాళ్ళము యాదగిరి పెళ్లి యాదగిరి పుట్ట మాది. గడ్డం పాండు బృందం భాషా సాంస్కృతిక శాఖ కళాభవన్ రవీంద్ర భారతి నుంచి వచ్చినటువంటి కళాకారులము. మా సార్ డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారు ఇక్కడికి స్వాగతం చేయడానికి పంపించారు. డప్పు బృందం నుంచి మేము కళలు, మా కళలతోనే ఎన్నో చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉన్నాం. అన్ని కళలు చేస్తాం మేము. అంటే ప్రతి సంవత్సరం మీరే అంటే ప్రతి సంవత్సరం బోనాలకి మేము వచ్చి పాల్గొని ప్రతి ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట ఎల్లమ్మ, గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి, సికింద్రాబాద్ మహంకాళి మందిరం, చార్మినార్, అలాగే అక్కన్న మదన్న టెంపుల్, ఈ టెంపుల్లో మెయిన్ టెంపుల్లో తిరుగుతాం. స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తాం, అలాగే కల్చర్ ప్రోగ్రామ్, అన్ని ర్యాలీ ప్రోగ్రామ్స్, ఘటాలల్లా అన్ని ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాం మేము. 25 years మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. అంటే ప్రతి ఆదివారం మీరు దేంట్లో పాల్గొంటారు? ప్రతి ఫెస్టివల్ లో ఎక్కడ జరిగినా మాకు అటెండ్ ఇస్తారు సార్ వాళ్ళు. అంటే హైదరాబాద్ లో జరిగే ప్రతి బోనాలకి మీరు 4 వారాలలో 4 వారాలు ఎక్కడైనా చేసేగలుగుతాం. సికింద్రాబాద్ అన్ని టెంపుల్లో అవకాశం కల్పిస్తారు సార్ వాళ్ళు. మేము వచ్చేసి ఈ కార్యక్రమంలో గత 7 ఇయర్స్ నుంచి ఇక్కడ పాల్గొంటున్నాము. అమ్మవారికి బోనం నైవేద్యాన్ని సమర్పించేది నిజాం ప్రభుత్వం నుంచి వస్తున్న ఆచారం. అమ్మవారికి మనం బోనంలో నైవేద్యం వండుకొని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మొదటి బోనం గోల్కొండలో ఫస్ట్ తీస్తారు. తర్వాత బోనాలు తీసి హైదరాబాద్లో చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారు. సో ఇవాళ జరుగుతుంది ఎన్నో సంవత్సరం బోనము అంటే 2013లో స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఎన్నో సంవత్సరంకి 12th ఇయర్ అనుకోవచ్చా? అవునవును, గత 10 ఇయర్స్ అబోవ్ అవుతుంది. 10 ఇయర్స్ కన్నా ముందు నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అంటే 10 ఇయర్స్ నుంచి మీరే చేస్తున్నారు, మీ బృందమే చేస్తున్నారు? లేదు లేదు, అంతా మా వాళ్ళే వస్తారు. అంతకుముందు మా గురువు చేసేది ఒగ్గు రవి అని. ఈసారి ఆపర్చునిటీ మాకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ నుంచి మేము రావడం జరిగింది. మాది వచ్చేసి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం, విలేజ్ వచ్చేసి ఆత్మకూరు, దీకొండ ఒగ్గు పర్వతాల కళా బృందం. నా పేరు ఒగ్గు రాజశేఖర్. అమ్మవారు లోకమాత లోకైకమాత భక్త సింతామణి ప్రవర అంబ శాంభవి దేవి ముగ్గురమ్మ ముగ్గురు మూర్తుల వెళ్ళ మూలగుడమ్మ లోకమాత గనక దేవి అమ్మవారు గనక ఆదిశక్తి రేణుక పరమ జ్యోతి గనక అమ్మవారు రేణుక తల్లి గనక ఏమన్నా ఉన్నది ధర్మకాలం లోపల. మేము చిన్నప్పటి నుంచి వృత్తి నమ్ముకొని ఉన్నాము. మేము కళాకారులం, చిందు కళాకారులం. అందులో పొందిన వాళ్ళము యాదగిరి పెళ్లి యాదగిరి పుట్ట మాది. గడ్డం పాండు బృందం భాషా సాంస్కృతిక శాఖ కళాభవన్ రవీంద్ర భారతి నుంచి వచ్చినటువంటి కళాకారులము. మా సార్ డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారు ఇక్కడికి స్వాగతం చేయడానికి పంపించారు. డప్పు బృందం నుంచి మేము కళలు, మా కళలతోనే ఎన్నో చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉన్నాం. అన్ని కళలు చేస్తాం మేము. అంటే ప్రతి సంవత్సరం మీరే అంటే ప్రతి సంవత్సరం బోనాలకి మేము వచ్చి పాల్గొని ప్రతి ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట ఎల్లమ్మ, గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి, సికింద్రాబాద్ మహంకాళి మందిరం, చార్మినార్, అలాగే అక్కన్న మదన్న టెంపుల్, ఈ టెంపుల్లో మెయిన్ టెంపుల్లో తిరుగుతాం. స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తాం, అలాగే కల్చర్ ప్రోగ్రామ్, అన్ని ర్యాలీ ప్రోగ్రామ్స్, ఘటాలల్లా అన్ని ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాం మేము. 25 years మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది.
అంటే ప్రతి ఆదివారం మీరు దేంట్లో పాల్గొంటూ ఉంటారు? ప్రతి ఫెస్టివల్ లో ప్రతి ఎక్కడ జరిగినా మాకు అటెండ్ ఇస్తారు సార్ వాళ్ళు. అంటే హైదరాబాద్ లో జరిగే ప్రతి బోనాలకి మీరు ఉంటారు 4 వారాలలో 4 వారాలు ఎక్కడైనా చేసేగలుగుతాం. సికింద్రాబాద్ అన్ని టెంపుల్లలో అవకాశం కల్పిస్తారు సార్ వాళ్ళు. మేము వచ్చేసి ఈ కార్యక్రమంలో గత 7 ఇయర్స్ నుంచి ఇక్కడ పాల్గొంటున్నాము. అమ్మవారికి బోనం నైవేద్యాన్ని సమర్పించేది నిజాం ప్రభుత్వం నుంచి వస్తున్న ఆచారం. అమ్మవారికి మనం బోనంలో నైవేద్యం వండుకొని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మొదటి బోనం గోల్కొండలో ఫస్ట్ తీస్తారు, తర్వాత బోనాలు తీసి హైదరాబాద్లో చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారు. సో ఇవాళ జరుగుతుంది ఎన్నో సంవత్సరం బోనము, అంటే 2013 లో స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఎన్నో సంవత్సరంకి 12th ఇయర్ అనుకోవచ్చా? అవునవును, గత 10 ఇయర్స్ అబోవ్ అవుతుంది. 10 ఇయర్స్ కన్నా ముందు నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అంటే 10 ఇయర్స్ నుంచి మీరే చేస్తున్నారు, మీ బృందమే చేస్తున్నారు? లేదు లేదు, అంతా మా వాళ్ళే వస్తారు. అంతకుముందు మా గురువు చేసేది ఒగ్గు రవి అని. ఈసారి ఆపర్చునిటీ మాకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ నుంచి మేము రావడం జరిగింది. మాది వచ్చేసి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం, విలేజ్ వచ్చేసి ఆత్మకూరు, దీకొండ ఒగ్గు పర్వతాల కళా బృందం. నా పేరు ఒగ్గు రాజశేఖర్. అమ్మవారు లోకమాత లోకైక మాత భక్త సింతామణి ప్రవర అంబ శాంభవి దేవి ముగ్గురు అమ్మాలగా ముగ్గురు మూర్తుల వెన్న మూలగుడమ్మ. లోకమాత గనక దేవి అమ్మవారు గనక ఆదిశక్తి రేణుక పరమజ్యోతి గనక అమ్మవారు రేణుక. తల్లి గనక ఏమన్నా ఉన్నది ధర్మకాలం లోపల. మేము చిన్నప్పటి నుంచి వృత్తి నమ్ముకొని ఉన్నాము. మేము కళాకారులం, చిందు కళాకారులం. అందులో పొందిన వాళ్ళము యాదగిరి పుట్ట మాది. గడ్డం పాండు బృందం, భాషా సాంస్కృతిక శాఖ కళాభవన్ రవీంద్ర భారతి నుంచి వచ్చినటువంటి కళాకారులము. మా సార్ డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారు ఇక్కడికి స్వాగతం చేయడానికి పంపించారు. డప్పు బృందం నుంచి మేము కళలు, మా కళలతోనే ఎన్నో చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉన్నాం. అన్ని కళలు చేస్తాం మేము. మీరు అంటే ప్రతి సంవత్సరం మీరే అంటే ప్రతి సంవత్సరం బోనాలకి మేము వచ్చి పాల్గొని ప్రతి ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట ఎల్లమ్మ, గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి, సికింద్రాబాద్ మహంకాళి మందిరం, చార్మినార్, అలాగే అక్కన్న మదన్న టెంపుల్, ఈ టెంపుల్లో మెయిన్ టెంపుల్లో తిరుగుతాం. స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తాం, అలాగే కల్చర్ ప్రోగ్రామ్, అన్ని ర్యాలీ ప్రోగ్రామ్స్, ఘటాలల్లా అన్ని ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాం మేము. 25 ఇయర్స్ మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. అంటే ప్రతి ఆదివారం మీరు దేంట్లో పాల్గొంటారు? ప్రతి ఫెస్టివల్ లో ప్రతి ఎక్కడ జరిగినా మాకు అటెండ్ ఇస్తారు సార్ వాళ్ళు. అంటే హైదరాబాద్ లో జరిగే ప్రతి బోనాలకి మీరు ఉంటారు 4 వారాలలో 4 వారాలు ఎక్కడైనా చేసేగలుగుతాం. సికింద్రాబాద్ అన్ని టెంపుల్లలో అవకాశం కల్పిస్తారు సార్ వాళ్ళు. మేము వచ్చేసి ఈ కార్యక్రమంలో గత 7 ఇయర్స్ నుంచి ఇక్కడ పాల్గొంటున్నాము. అమ్మవారికి బోనం నైవేద్యాన్ని సమర్పించేది నిజాం ప్రభుత్వం నుంచి వస్తున్న ఆచారం. అమ్మవారికి మనం బోనంలో నైవేద్యం వండుకొని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మొదటి బోనం గోల్కొండలో ఫస్ట్ తీస్తారు, తర్వాత బోనాలు తీసి హైదరాబాద్లో చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారు. సో ఇవాళ జరుగుతుంది ఎన్నో సంవత్సరం బోనము, అంటే 2013 లో స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఎన్నో సంవత్సరంకి 12th ఇయర్ అనుకోవచ్చా? అవునవును, గత 10 ఇయర్స్ అబోవ్ అవుతుంది. 10 ఇయర్స్ కన్నా ముందు నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అంటే 10 ఇయర్స్ నుంచి మీరే చేస్తున్నారు, మీ బృందమే చేస్తున్నారు? లేదు లేదు, అంతా మా వాళ్ళే వస్తారు. అంతకుముందు మా గురువు చేసేది ఒగ్గు రవి అని. ఈసారి ఆపర్చునిటీ మాకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ నుంచి మేము రావడం జరిగింది. మాది వచ్చేసి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం, విలేజ్ వచ్చేసి ఆత్మకూరు, దీకొండ ఒగ్గు పర్వతాల కళా బృందం. నా పేరు ఒగ్గు రాజశేఖర్. అమ్మవారు లోకమాత లోకైక మాత భక్త సింతామణి ప్రవర అంబ శాంభవి దేవి ముగ్గురు అమ్మాలగా ముగ్గురు మూర్తుల వెన్న మూలగుడమ్మ. లోకమాత గనక దేవి అమ్మవారు గనక ఆదిశక్తి రేణుక పరమజ్యోతి గనక అమ్మవారు రేణుక. తల్లి గనక ఏమన్నా ఉన్నది ధర్మకాలం లోపల. మేము చిన్నప్పటి నుంచి వృత్తి నమ్ముకొని ఉన్నాము. మేము కళాకారులం, చిందు కళాకారులం. అందులో పొందిన వాళ్ళము యాదగిరి పుట్ట మాది. గడ్డం పాండు బృందం, భాషా సాంస్కృతిక శాఖ కళాభవన్ రవీంద్ర భారతి నుంచి వచ్చినటువంటి కళాకారులము. మా సార్ డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారు ఇక్కడికి స్వాగతం చేయడానికి పంపించారు. డప్పు బృందం నుంచి మేము కళలు, మా కళలతోనే ఎన్నో చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉన్నాం. అన్ని కళలు చేస్తాం మేము. మీరు అంటే ప్రతి సంవత్సరం మీరే అంటే ప్రతి సంవత్సరం బోనాలకి మేము వచ్చి పాల్గొని ప్రతి ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట ఎల్లమ్మ, గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి, సికింద్రాబాద్ మహంకాళి మందిరం, చార్మినార్, అలాగే అక్కన్న మదన్న టెంపుల్, ఈ టెంపుల్లో మెయిన్ టెంపుల్లో తిరుగుతాం. స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తాం, అలాగే కల్చర్ ప్రోగ్రామ్, అన్ని ర్యాలీ ప్రోగ్రామ్స్, ఘటాలల్లా అన్ని ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాం మేము. 25 ఇయర్స్